హలో అండి. హాయ్. వెల్కమ్ టు నన్న స్పెషల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే చింతపండు పులిహోర అండి. ఈ మంత్ అంతా కూడా నేను అమ్మవారికి ఇష్టమైన ప్రసాద రెసిపీలన్నీ కూడా పోస్ట్ చేస్తున్నానండి. వాటిలో ఇది కూడా ఒకటి, చింతపండు పులిహోర అనేది. దీని ప్రాసెస్లోకి వెళ్దాము. మనము ఒక కప్పు వేడి నీటిలో ముందుగా ఒక 50 గ్రామ్స్ వరకు చింతపండుని నాననిచ్చుకోవాలండి. చూసారు కదా, ఇలా వేడి నీటిలో నాననిచ్చేద్దాము. త్వరగా నానుతుందండి వేడి నీటిలో నాననివ్వటం వల్ల. ఈలోపు రైస్ కుక్కర్లో 1.5 గ్లాస్ రైస్ కడిగి కుక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనము తాలింపు దినుసులు ప్రిపేర్ చేసుకున్నామండి. దానికోసం మనము ఒక 5-6 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా చీల్చుకొని, ఎండుమిర్చి 2 తీసుకున్నాను. ఇవి తాలింపు దినుసులు. పచ్చెనగపప్పు, మినపప్పు అండి, 1 కప్పు పల్లీలు, పసుపు, 2 రెమ్మల కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు ఏదైతే ఉందో దాని నుంచి చింతపండు గుజ్జుని తీసుకోవాలండి. ఇలా హ్యాండ్స్తో చింతపండు అంతా కూడా ఇలా మ్యాష్ చేసుకుంటూ దీని నుంచి చింతపండు గుజ్జుని తీసుకున్నాము. ఈ చింతపండు గుజ్జు తీసాక ఇలా మిగిలిపోయిన వేస్టేజ్ అంతా కూడా తీసేసేయండి నీట్గా. చూసారు కదా, రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయి పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యూజ్ చేసేసుకొని అందులో కప్పు పల్లీలు యాడ్ చేసి సిమ్లో పెట్టేసి లో ఫ్లేమ్లోనే పల్లీలని వేపుకోవాలండి. ఎప్పుడైనా కూడా గింజ లోపల వరకు ఫ్రై అవుతుంది. సో ఇవన్నీ కూడా ఇలా తీసేసుకుందాము ఫ్రై అయ్యాక. సో ఇదే ఆయిల్లోనే మళ్ళీ తాలింపు దినుసులు, పచ్చెనగపప్పు అండ్ మినపప్పు తీసుకున్నాను కదా, అది కూడా యాడ్ చేశాను. ఇది కొంచెం ఫ్రై అయ్యాక మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి తీసుకున్నాం కదా కట్ చేసుకొని, అవి కూడా యాడ్ చేసేసేయండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను నేను. చూసారు కదా, ఇందులోకి మనం తీసుకున్న కరివేపాకు కూడా యాడ్ చేసి ఈ పోపు అంతా కూడా కొంచెం ఫ్రై అయ్యాక చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలండి. ఈ చింతపండు గుజ్జంతా కూడా యాడ్ చేసి ఇది బాగా గుజ్జు అనేది థిక్గా అయ్యే వరకు మనము ఉడికించుకోవాలి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. వంట రాని వాళ్ళు కూడా చేసుకోగలిగేలాగా చూపిస్తున్నాను నేను. ఇందులోకి మనము సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. నేను 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశానండి. ఇక ఒకవేళ సాల్ట్ చాలలేదంటే రైస్లో కూడా కలుపుకునేటప్పుడు యాడ్ చేయొచ్చు. చూసారు కదా, ఫైనల్గా థిక్గా అయిపోయింది. చింతపండు గుజ్జు అంతా కూడా దగ్గరకు అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాము. ఇలా ఉంటే చాలండి, రెడీ అయిపోయినట్టు. ఇది ఒక 2 వీక్స్ 3 వీక్స్ వరకు స్టాక్ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చు ఇలా చింతపండు పులిహోరని. ఇప్పుడు వేడి అన్నంని ఇలా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుని అది కంప్లీట్ ఆరిపోయాక మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు పేస్ట్ని యాడ్ చేసి రైస్ అంతా కూడా ఇలా కలుపుకోవాలండి. ఇదంతా కూడా కలుపుకున్నాక వేయించిన పల్లీలు కూడా యాడ్ చేసి ఒకసారి కలిపేసుకోండి. ఇది అంతా కలుపుకున్నాక ఒక 10 మినిట్స్ వరకు వదిలేసేయండి. రైస్ అంతా సెట్ చేశాక అప్పుడు రైస్కి చక్కగా పడుతుంది. చూశారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.